శ్రీ బిపిన్ చంద్ర గారి ఆధునిక భారతదేశ చరిత్ర 27వ భాగం 1/8/20. స్థానిక సంస్థలు విప్లవం తర్వాత ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వ దృష్టిని ఇతోధిక కేంద్రీకరణ పద్ధతి మీదకి మళ్ళీ పర్యవసానంగా మున్సిపాలిటీలు జిల్లా బోర్డుని ప్రోత్సహించాలనే ఆలోచన ప్రభుత్వానికి. దీనికి కొంత నేపథ్యం కూడా. పారిశ్రామిక విప్లవం 19వ శతాబ్దం యూరోప్ ఆర్థిక వ్యవస్థని సమాజాన్ని క్రమేణా మార్చేది. యూరోప్తో పెరిగే భారత సంబంధాల కారణంగా సామ్రాజ్యవాదం, ఆర్థిక దోపిడీ, నూతన రూపాల మూలంగా ఆర్థిక వ్యవస్థలో, పారిపర్యంలో, విద్యలో, పారిశుద్ధ్యంలో, విద్యలో ఐరోపా సాధించిన అభివృద్ధిని భారతదేశంలో కొలపడం అవసరమై, అదీకాక పౌర జీవితంలో ఆధునిక సదుపాయాలు ప్రవేశపెట్టాలి. అప్పుడే పురివిప్పుతున్న భారతీయ జాతీయోద్యమం ఒత్తిడి పెట్టి ప్రజా బాహుళ్యానికి విద్య, పారిశుద్ధ్యం, మంచినీరు మొదలైనవి, రహదారులు, ఇంకా తదితర పౌర సౌకర్యాల అవసరం ప్రజల మనస్సులో గాఢంగా నాటు. ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా నిర్లక్ష్యం వహించడం కుదిరేట్టు కలపడం. కానీ ప్రభుత్వం సైన్యం మీద, రైలు మార్గాల మీద భారీ వ్యయం చేయటం వల్ల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమై కొత్త పన్నులు వేసి ఆదాయాన్ని అభివృద్ధి చేసుకుంటే అవకాశం. అప్పటికే పేద ప్రజల మీద విధించిన పన్నులు తొలిసి మోపెడై. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజల మీద అదనంగా పన్నుల భారం మోపిదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసంతృప్తి ప్రబలిపోయే ప్రమాదం. మరొక చెంప ప్రభుత్వం ఉన్నత వర్గాల మీద పన్నులు పెంచడానికి సుముఖంగా లేదు. కొత్త పన్నుల ద్వారా వసూలయ్యే మొత్తం తమ సౌకర్యాల నిమిత్తమే ఖర్చవుతోందనే భావం ప్రజలకు కలిగితే అటువంటి కొత్త పన్నులు కట్టడానికి ప్రజలు బాధపడరని అధికారులు గుర్తించి, అంచేత విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, మంచి సరఫరా ప్రభుత్వం స్థానిక సంస్థలకు బదలాయింది. స్థానిక సంస్థలు ఈ సౌకర్యాలకయ్యే ఖర్చుని ప్రజల నుండి పన్నుల ద్వారా వసూలు చేస్తారు. వేరే ఇంకొక కారణాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా అనేక మంది ఇంగ్లీష్ అధికారులు స్థానిక సంస్థల ఏర్పాటుకు ఒత్తిడి, పరిపాలనా కార్యకలాపాలను భారతీయుని ఏదో ఒక హోదాలో భుజం కలిపేట్టు చేస్తే రాజకీయ అసంతృప్తిని అధిగట్టవచ్చని వాళ్ళ నమ్మకం. ఈ సన్నిహితత్వం స్థానిక ప్రభుత్వ సంస్థల స్థాయిలో ఏర్పడడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి ఏమీ ప్రమాదం వాటిల్ల. స్థానిక సంస్థలు మొట్టమొదటి 1864-68 సంవత్సరాల మధ్య ఆనాడు దాదాపు ప్రతి స్థానిక సంస్థ ప్రభుత్వం నియమించిన సభ్యులతో నిండి జిల్లా మ్యాజిస్ట్రేట్ అధ్యక్షత వహించారు. కాబట్టి ఆ సంస్థకు స్థానిక పరిపాలన ప్రతిపత్తి లేకుండా పోయి విద్యావంతులైన భారతీయులు సైతం స్థానిక సంస్థని ఆ రూపంలో ఆమోదించడం, వాటిని ప్రజల వద్ద నుండి అదనపు పన్నులు రాబట్టే సాధనాలుగా మాత్రమే. 1882లో లార్డ్ రిప్పన్ ప్రభుత్వం సంకోచిస్తూనైనా ఒక అడుగు ముందుకేసి, అది కూడా సమగ్రమైన చేయి అయినా ఎక్కువ మంది అనధికార సభ్యులతో కూడిన గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల ద్వారా మాత్రమే స్థానిక వ్యవహారాలు నిర్వహింపబడాలని ప్రభుత్వం తీర్మానం. ఎన్నికలు ప్రవేశపెట్టడం ఎప్పుడు ఎక్కడ సాధ్యమని అధికారులు భావిస్తే అప్పుడు అక్కడ అనధికార సభ్యులు ప్రజలే ఎన్నుకుడు. స్థానిక సంస్థ చైర్మన్ అనధికార సభ్యుని ఎన్నిక ప్రభుత్వ తీర్మానం సమ్మతించారు. ఈ తీర్మానం అమలు రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసి, కానీ అన్ని జిల్లా బోర్డులు ఎక్కువ భాగం పురపాలక సంస్థలు ప్రజలెన్నుకున్న సభ్యులు మైనారిటీగా ఓటు హక్కు కొద్ది మందికి మాత్రమే పరిమితం కావటం వల్ల ఎన్నికైన సభ్యులు కూడా కొద్ది మంది ఓటర్లతో ఎన్నిక కాబడినవారు. జిల్లా అధికారులు జిల్లా బోర్డు అధ్యక్షులుగా కొనసాగి మున్సిపల్ కమిటీలకు మాత్రం క్రమేణా అపరికారులు చైర్మన్లయ్యి స్థానిక సంస్థల కార్యకలాపాలు ఖచ్చితంగా గట్టిగా అదుపు చేసే హక్కు ప్రభుత్వం తల ఉంచుకొని
వాటిని ప్రభుత్వం లాగివేసుకోవద్దు. తాత్కాలికంగా వాటిని స్తంభింపచేయవద్దు. అది ప్రభుత్వం వాళ్ళ ఇష్టం. ఫలితంగా కలకత్తా, ముంబై, మద్రాస్ ప్రెసిడెన్సీ నగరాల్లో మిగతా అన్ని చోట్ల స్థానిక సంస్థలు ప్రభుత్వ శాఖల మాదిరిగా పనిచేయి. అవి ఏ విధంగా స్థానిక స్వపరిపాలనకు చక్కని ఉదాహరణలుగా అయిన రాజకీయ చైతన్యం కలిగిన భారతీయ రిప్పన్ తీర్మానానికి స్వాగతం పని అవి మున్ముందు సమర్థవంతమైన స్థానిక స్వపరిపాలనా సంస్థలుగా రూపుదిద్దుకుంటాయని ఆశతో వాళ్ళు అందులో భాగస్వాములై చురుగ్గా పని. సైన్యంలో 1858 తర్వాత బ్రిటిష్ పాలకులు భారత సైన్యాన్ని జాగ్రత్తగా పునర్వ్యవస్థీకరి రాజ్యాధికారం బ్రిటిష్ చక్రవర్తికి బదిలీ కావడంతో కొన్ని మార్పులు అవసరం. మళ్ళీ ఇంకొక తిరుగుబాటు చెలరేకుండా నివారించే లక్ష్యంలో సైన్య పునర్వ్యవస్థీకరణ జరిగి తన పరిపాలన బాగినట్లే తుపాకీలన్నీ శ్రీరామ రక్షగా పాలకులు గుర్తి భారతీయ సిపాయిలు తిరుగుబాటు చెయ్యగలిగే శక్తిని పూర్తిగా పరిహరించలేకపోయినా బాగా తగ్గించడానికి అవసరమై అనేక చర్యలు మొట్టమొదటి సైన్యం యూరోపియన్ విభాగం యొక్క ఆధిక్యత చెదరకుండా ఉంచారు. యూరోపియన్ సైనికుల దామాషాను పెంచి బెంగాల్ సైన్యంలో ప్రతి 2 భారతీయ సిపాయిలు, 1 ఇంగ్లీష్ సైనికుడు, మద్రాస్, బొంబాయి సైన్యాలు ప్రతి 5 భారతీయ సైనికులు, 2 ఇంగ్లీష్ సైనికులు అనే నిష్పత్తి నిర్ణయం. పైగా కీలక భౌగోళిక సైనిక స్థావరాలు ఇంగ్లీష్ సైనికులని సైన్యంలో శతఘ్నదళం వంటి కీలక శాఖలు తెల్ల సైన్యాల అధీనంలో. తర్వాత 20వ శతాబ్దంలో ఉక్కు కవచాలు కలిగిన మోటార్ల ట్యాంకులు సైన్య విభాగాలు కూడా ఇంగ్లీష్ సైన్యం చేతుల్లోనే పెట్టి భారతీయులు అధికార పదవులను ఎక్కనివ్వకుండా తొక్కిపట్టే పూర్వ పద్ధతే కొన. 1914 వరకు భారతీయుడనే వాడెవడూ ఉండేవాడు కాదు. పదవిని దాటి పైకి పోయిన ఉదాహరణలు లేడు. 2 భారతీయ సైనికుల వ్యతిరేక తిరుగుబాట్లు ఒకే మనిషిపై విజృంభించకుండా అరికట్టేందుకు బ్రిటిష్ పాలకుడు శీలించి పాలించే విధానాన్ని ప్రాతిపదికగా తీసుకొని భారత సైన్య విభాగాన్ని పునర్నిర్మించారు. సైన్యంలో కొత్త వారిని చేసుకునే సందర్భంలో కులమత వివక్ష పాటించము. భారతీయులు యుద్ధప్రియ వర్గం, యుద్ధప్రియలు కాని వర్గం అంటూ ఒక కృత్రిమ విభజన చేసి చీలిక సృష్టించారు. మొట్టమొదటి బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని జయించటానికి తోడ్పడి తర్వాత 50 ఏళ్ళు తిరుగుబాటులో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి అయోధ్య, బీహార్, మధ్య భారత్ సిపాయిలు యుద్ధ ప్రియులు కాని వర్గం కింద వాళ్ళని భారీ ఎత్తున సైన్యంలోకి తెచ్చుకోల. తిరుగుబాటు అణచివేర భుజం కలిపి పోరాడిన సిక్కులు, గోర్ఖాలు, పఠాన్లు ఛాత్రవర్గంగా పరిగణి వీళ్ళని భారీ ఎత్తున సైన్యంలో చేర్చుతారు. ఇవి కాక వివిధ కులాల వారిని, గురుకుల వారిని కలగా పులకం చేసి పఠాలు తయారు చేశారు. తద్వారా ఒకరికొకరిని పోటీగా పెట్టి సమతూకం సాగి సైనికుల్లో జాతి, మత, కుల ప్రాంతీయ అభిమానాన్ని ప్రోత్సహించి అప్పుడు సైనికుల్లో జాతీయ భావం పెంపొందదని వాళ్ళ అభావం. ఉదాహరణకు అనేక రెజిమెంట్లలో జాతి కుల దళాన్ని ఏర్పాటు భారత రాజ్య కార్యదర్శి చార్లెస్ వుడ్ 1861లో వైస్రాయ్ జార్జి కానింగ్కి ఇలా అనుభూతుల్లో సంవేదనలు, అభిమానాలు, పరస్పర సంబంధ బాంధవ్యాలు ఏకీభావం కలిగి తమ బలంతో విశ్వాసం పెంచుకొని అందరూ కలిసి ఒక్కుమ్మడిగా
తిరగబట్టడానికి అవకాశం ఉండే ఒక మహాసైన్యాన్ని మళ్ళీ చూడటం నాకు గెట్ట. ఒక రెజిమెంట్ కనుక తిరగబడితే దాన్ని పూర్తిగా పరాయిరై మరొక రెజిమెంట్ తిరగబడ్డ రెజిమెంట్ మీదికి కాల్పులు జరగటానికి సిద్ధంగా నాకు కావాల్సింది ఇదే అన్నారు. ఆ విధంగా భారత సైన్యం సంవేదనల్లో కిరాయి బలగంగా ఉండిపోయి, అదిగాక సైన్యాన్ని మిగిలిన జనాభా జీవితానికి ఆలోచనకు ఎరగా వేరుపరిచి ఉంచడానికి అన్ని చర్యలు తీసుకొని ప్రాచ్యమైన విధానాలు జాతీయ భావాలు దూరం చేశారు. వార్తాపత్రికను, జర్నల్స్ని జాతీయ భావాన్ని ప్రతిబింబించే పుస్తకాలు సైనికులు అందుబాటు లేకుండా ఎన్ని చేసినా చివరి అటువంటి ప్రయత్నాలను ఎందుకు పనికి రాకుండా పోయాయి. భారత సైన్యంలో కొన్ని విభాగాలు పాశ్చాత్య సమరంలో ముఖ్య పాత్ర వహించి రేపు ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఏర్పాటు చేశారనే దాని గురించి తెలుసు.